డెసిషన్ అది. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని, ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ, టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ ఏ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలు ఇద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు. నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో ముగ్గురు, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహారా, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, వీ డిడ్ంట్ ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నౌ, వి కన్ఫైన్డ్ ఓన్లీ టు స్టేట్ ఏపీ, maybe కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు,
అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్.